హిమాచల్ ప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. మండి జిల్లాలోని పత్రిఘాట్లో బస్సు లోయలో పడింది. బస్సులో ఉన్న 17 మందికి గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు జాహు నుంచి మండికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. बोलते थे ना भेजना था कितने नजर माचो मृत्यु कुछ है एक बस बंदा अंदर आवने लगे ना बोलते थे ना स्लिंग लाइन హిమాచల్ ప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. మండి జిల్లాలోని పత్రిఘాట్లో బస్సు లోయలో పడింది. బస్సులో ఉన్న 17 మందికి గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు జాహు నుంచి మండికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ప్రమాదానికి గల కారణాలేంటి? గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? హిమాచల్ ప్రదేశ్ లో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. మండి జిల్లాలోని పత్రిఘాట్ లో ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి లోయలో పడినట్టు తెలుస్తుంది. బస్సులో ప్రమాదం సమయంలో దాదాపు 17 మంది ఉన్నారు. 17 మందికి కూడా తీవ్ర స్థాయిలో గాయాలని తెలుస్తుంది. బస్ డ్రైవర్ కూడా కొంత సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు గాయపడిన వారందరినీ కూడా దగ్గరలోని హాస్పిటల్ అధికారులు తరలించారు. బస్సు జాహు నుండి మండికి వెళ్తున్న సమయంలోనే ప్రమాదం జరిగింది. మూలమడతన నిదానంగా దాన్ని మలిపే సందర్భంలో ఒక్కసారిగా కంట్రోల్ కోల్పోయి వస్తుంది. హిమాచల్ అంతా కూడా కొంత వర్షాలు భారీగా వస్తున్న నేపథ్యం మరోవైపు బస్సు కంట్రోల్ కాకుండా ఒక్కసారిగా లోయలోకి దూసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి స్థానికులు సైతం కూడా బస్సు లోయలో పడ్డ వెంటనే స్థానికులంతా కూడా సంఘటన స్థలాన్ని చేరుకుని మొదట అటు అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెంటనే బస్సులో ఉన్న క్షతగాత్రులందరినీ కూడా బయటకు తీసి వారందరినీ కూడా ఇతర హాస్పిటల్కి కూడా తరలించి ప్రస్తుతానికి ఆరోగ్యం అందరిది కూడా కొంత సురక్షితంగా ఉన్నప్పుడు కూడా గాయాలు తీవ్ర స్థాయిలో అయినట్టు తెలుసు. వారందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నారు. అయితే బస్సు ప్రమాదం గల కారణాలపైన కూడా ప్రస్తుతానికి అధికారులు ఆరాధిస్తున్నారు. విచారణ ప్రస్తుతానికి కొనసాగుతుంది. సహాయక చర్యలు చేపడుతున్న బస్సు పూర్తిగా కూడా లోయలో పడ్డంతోనే పూర్తిగా ధ్వంసమైనట్టు కూడా విజువల్స్ లో కూడా కనిపిస్తుంది. మరోవైపు డ్రైవర్ నిర్లక్ష్యమా లేదంటే బస్సులో ఇంకేమైనా ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా అయితే విచారణ చేస్తున్నారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ సతీష్.